వారి భార్య గారి యొక్క పుట్టినరోజు అంట పోలీసు అధికారులు వెళ్ళి కేక్ కట్ చేస్తూ ఉన్నారు. ఇదే ఆ వ్యవస్థ. ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ వెళ్ళి మీ దగ్గర మోకరిల్లే విధంగా చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. వ్యవస్థలను చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం అని చెప్పడానికి నిలువుటద్దం. భట్టిప్రోల్లో ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక సబ్ ఇన్స్పెక్టర్ని చొక్కా పట్టుకుంటే తరువాత వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు అది జరగలేదంటున్నాడు. ఇది కళ్ళు లేని కబోజులా ప్రజలు? ఒక సీనియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెబితే ఒక ఎమ్మెల్యే వీడియో కాల్లో క్షమాపణ చెప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులర్ చేసి పోలీసు వ్యవస్థ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తే నిజమైన పోలీస్ అధికారి ఈ రాష్ట్రంలో పనిచేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నాం. ఇకపోతే మీరు చూసారు ఒక మంత్రి గారి భార్య కడప జిల్లాలో ఆమెకు పోలీసు స్పెషాలిటీ కొట్టాల. ఇదంతా ఎందుకు? స్వయాన ముఖ్యమంత్రి గారి కోడలు గారు ఆమెకి గార్డ్ ఆఫ్ ఆనర్. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో? మేము అధికారంలో ఉన్నాం, చాలామంది అధికారులుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రభుత్వాలు నడిచినాయి. ఇంత దారుణంగా ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భక్షిస్తూ ఉంటే ఎటుపోతుంది ఈ రాజ్యాంగ వ్యవస్థ, ఎటుపోతుంది ఈ పరిపాలన? సమాధానం ఎక్కడ వెతకాలి అనే ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతా ఉన్నటువంటి తీరుకి ఎవరు సమాధానం చెప్తారో ప్రభుత్వమే చెప్పాల్సిన పరిస్థితిని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. అదే నేను మీకు లోతుగా వెళ్లకుండా గత 3 రోజుల నుంచి ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో చూస్తున్నాం. ఎవరో ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ అధికారికంగా ఎఫ్ఐఆర్ కడితే ఒక వ్యవస్థ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ జరుగుతూ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి పోలీసు అధికారులు భయపెట్టారేనో ఎక్కడో బంధించారేనో. ఈ పోలీసుల దగ్గరికి ఒక కంప్లైంట్ వస్తే కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ ఉంది, ఇప్పటికీ కేసు ఉంది. దీంట్లో మీరు రాద్ధాంతం చేయటం ఏంటి? ఆ అధికారులను ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులు చేయటం ఏంటి? వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం ఏంటి? దీనిలో ఒక రాజకీయ నాయకులు తీసుకురావటం ఏంటి? వారిని కూడా వారి యొక్క అంటే రాజకీయ మనుగడ లేకుండా మీరు అభూత కల్పనలతో వారి యొక్క కుటుంబాలను వారి యొక్క రాజకీయ వ్యవస్థను నాశనం చేయాలని ఒక ఆలోచనే తప్ప ఇంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నాం. దీంట్లో తప్పు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. తప్పుంటే ఆ అధికారులు ఇచ్చేటువంటి ఫిర్యాదులు పట్టించుకోకపోతే, వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే, అకౌంటబిలిటీ చూపించకపోతే మీరు ఏదన్నా మాట్లాడచ్చు, చేయొచ్చు. ఏది ఎలా చేయాలో ఒక సిస్టమ్ ప్రకారం కంప్లైంట్ని తీసుకుని ముందుకెళ్తే దానిని కూడా చిలవల పలవలగా రాసి మీరు ఎల్లో మీడియాలో రాయించి మీరు కథనాలను చేయించి మా రాజకీయ నాయకుల మీద కక్ష చేస్తూ ఉంటే న్యాయం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఎవరిచ్చిన ఫిర్యాదు? ఒక పోలీస్ స్టేషన్కి వైసీపీ ఇచ్చిందా, టీడీపీ ఇచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, నాగార్జున ఇచ్చారా? కాదు, ఎవరు ఫిర్యాదు ఇస్తే దాన్ని తీసుకొని రిజిస్టర్ చేయాలి. ఆనాడే అవ్వచ్చు కదా, మేము ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదు, మాకు అన్యాయం జరిగిందని ఏమైపోయారని అడుగుతా ఉన్నాం. ఇచ్చిన ఫిర్యాదు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కడితే అంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇదేనా న్యాయం, ధర్మం ఈ రాష్ట్రంలో? ఈ కక్షల కార్పణ్యాలకి తార్కాణకు విలయతాటం చేస్తున్న తీరుకి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా.